వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ఈ వీడియో నందు ఇటీవల కేంద్ర హోంశాఖ పరిధిలో నిర్వహించే ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి విద్యా అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్, ప్రిపరేషన్ విధానం గురించి చర్చించబోతున్నాము. ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో యువత ఎక్కువగా ఇష్టపడే, పోటీపడే, ముఖ్యంగా రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సులభంగా ఉండే ఎగ్జామ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. చాలామంది యువత ఈ ఉద్యోగాన్ని కలల ఉద్యోగంగా భావిస్తారు. ఎందుకంటే సామాజిక గుర్తింపు, హోదాతో పాటు ఆకర్షణీయమైన వేతనం, దాదాపు 80,000కు పైగా వేతనం అనేది జైన్ మొదటి సందర్భంలోనే రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ వివరాలు గమనిస్తే దాదాపు 995 ఉద్యోగాలతో నోటిఫికేషన్ నవంబర్ 21, 2023న విడుదల చేయబడింది. అప్లికేషన్లు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. వీటికి చివరి తేదీ డిసెంబర్ 15 వరకు ఇవ్వడం జరిగింది. దాదాపు నాకు తెలిసి ఈ ఉద్యోగానికి ఎగ్జామ్ 2024 ఏప్రిల్ ఆర్ మేలో ఉండడానికి అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్కు సంబంధించి పరీక్షా కేంద్రాలు తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ అర్బన్లో ఉండడం జరిగింది. ఏపీ నందు అనంతపూర్, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పోస్టుల వివరాలు గమనిస్తే మొత్తం పోస్టులు 995 కాగా ఇందులో ఓపెన్ లేదా అన్రిజర్వ్ పోస్టులు 377, ఎస్సీ వారికి 134, ఎస్టీ వారికి 133, ఓబీసీ వారికి 222, ఈడబ్ల్యూఎస్ వారికి 129 పోస్టులు కలవు. దివ్యాంగులు వీటికి అనర్హులుగా ఉంటారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ మరియు ఎడ్యుకేషన్ వివరాలు గమనిస్తే ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కేటగిరీ వారీగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడింది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు అనగా గరిష్టంగా 33 సంవత్సరాల వరకు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు అనగా గరిష్టంగా 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి ఈ పోస్టులకు ఎనీ డిగ్రీ అర్హత కలిగి ఉంటుంది. ఖచ్చితంగా కంప్యూటర్లో నాలెడ్జ్ కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు వివరాలు గమనిస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్కి ప్రాసెసింగ్ ఫీతో సహా రూ. 550, మిగిలిన వర్గాలకి రూ. 450 ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించి పరీక్షా విధానం అనేది మొత్తం 3 దశలలో నిర్వహించబడడం జరుగుతుంది. టైర్ 1, టైర్ 2, చివరి దశ ఇంటర్వ్యూగా ఉండడం జరుగుతుంది. టైర్ 1 పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. గంట కాల వ్యవధి కలిగి ఉంటుంది. 100 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2 అనేది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. 50 మార్కులకు గంట కాల వ్యవధిని కలిగి ఉంటుంది. టైర్ 1 విధానాన్ని గమనిస్తే ఇందులో 5 భాగాల నుండి 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ 5 విభాగాలు గమనిస్తే మొదటిది కరెంట్ అఫైర్స్, రెండవది జనరల్ స్టడీస్, మూడవది న్యూమరికల్ అప్టిట్యూడ్, నాలుగవది రీజనింగ్, ఐదవది ఇంగ్లీష్. ప్రతి విభాగం నుండి 20 చొప్పున ప్రశ్నలు అడగడం జరుగుతుంది. టైర్ 2 పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఈ 50 మార్కులు కేటాయించారు. గంట కాల వ్యవధిలో ఇందులో 30 మార్కులు జనరల్ ఎస్ఏకి మరియు 20 మార్కులు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రెసీకి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగానే సైకోమెట్రిక్ లేదా ఆప్టిట్యూడ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించి ఎంపిక కావాలి అంటే మొదట టైర్ 1 పరీక్షను రాయవలసి ఉంటుంది. ఇది 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో కేటగిరీ వారీగా కనీస మార్కులు నిర్ణయించారు. అవి ఓపెన్ వారికి 35 మార్కులు, ఈడబ్ల్యూఎస్ వారికి 35 మార్కులు, ఓబీసీ వారికి 34 మార్కులు, ఎస్సీ, ఎస్టీ వారికి 33 మార్కులు. ఇలా పొందిన వారినే తదుపరి దశ అయిన టైర్ 2కి కేటగిరీ వారీగా ఉన్న పోస్టులకి 1:10 రేషియోలో ఎంపిక చేయడం జరుగుతుంది. తదుపరి టైర్ 2 పరీక్షలో కనీసం ఖచ్చితంగా 17 మార్కులు పొందాలి. ఇలా పొందిన వారిని టైర్ 1, టైర్ 2 మార్కుల ఆధారంగా జాబితాను ఏర్పాటు చేసి 1:5 రేషియోలో ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేస్తారు. తరువాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కలిపి మొత్తంగా పోస్టుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాన్ని పొందడానికి ప్రిపరేషన్ విధానాన్ని గమనిస్తే కిరణ్ ప్రకాశన్ మరియు ఆర్ గుప్తాకు సంబంధించిన పుస్తకాలని
మరియు ప్రీవియస్ పేపర్లని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా న్యూమరికల్ అప్టిట్యూడ్, రీజనింగ్ లేదా లాజికల్ అప్టిట్యూడ్ గురించి ఆర్ఎస్ అగర్వాల్, జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో లూసెంట్ పబ్లికేషన్ను చదవవలసి ఉంటుంది. వీటితో పాటుగా హిందూ పేపర్, దక్కన్ క్రానికల్లో ఇవ్వబడిన ఎడిటోరియల్ను చదవడం ద్వారా వ్యాసరచన పోటీలలో మీ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.